ఆల్రెడీ కానిస్టేబుల్ ట్రైనింగ్లో ఉన్నారు, రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. మేడం రిక్వెస్ట్ ఏంటంటే కానీ బెటాలియన్ వాళ్ళు కానీ వాళ్ళు ఎక్కువ మనకి అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళని ఎక్కువగా యూజ్ చేసుకుంటే మిగతా వాటికి వెళ్ళని పోలీస్కి ట్రాఫిక్ డెఫినెట్గా అండి. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అదే సరిపోతుంది కానీ ఇన్వెస్టిగేషన్ మీద టైం ఉండే పరిస్థితి లేకుండా అందుకే మెన్ పెంచే బాధ్యత కూడా తీసుకుంటాం. కొంతమంది ట్రైనింగ్లో కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా వస్తారు. టైం బౌండ్ ప్రోగ్రామ్ ఎలాగో ఉంటుంది కదండి రిక్రూట్మెంట్ చేయడానికి. మీరు మేము వచ్చిన తర్వాత మేము మొదలు పెట్టామా లేదా? మేము వచ్చి 1 year అయినా మేము మొదలు పెట్టాం. ఫిజికల్ టెస్ట్ అన్ని కూడా అయిపోయినాయి. ఇంకొక రిటర్న్ టెస్ట్ ఒకటే ఉంది. అది అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళు ఫీల్డ్ మీద. మీరు గవర్నమెంట్ వచ్చి దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికి ఇంకా వైసీపీ గవర్నమెంట్ ఉన్న సిచ్యువేషన్ లాగా కనిపిస్తా ఉంది. గోరంట్ల మాధవన్ అతను ఎస్పీ ఆఫీస్లోకి వచ్చి పోలీసు మీద దొరికి కుట్టే పరిస్థితి ఎందుకు అంత ధైర్యం ఎట్లా వచ్చింది? దానివల్ల ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు అప్పర్ హ్యాండ్ తీసుకోవడానికి కొంత ట్రై చేస్తుంటారు. అప్పర్ హ్యాండ్ తీసుకొని ట్రై చేస్తారు. అది మీరు అదే భయం అనేది ఉండే మేము కల్పించాం అనుకోండి, మళ్ళీ మీరేం మాట్లాడతారు తర్వాత? భయం కాదండి. ఇప్పుడు కావాలి ఒకటండి మేము ఒకటండి మేము లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి. అట్ ద సేమ్ టైం ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అన్నది 2 ఆలోచన చేసుకుంటుంటాం. ప్రతి సందర్భంలో ఏ పోలీస్ అయినా ఆలోచన చేయాలి. ఒక పక్క భయం ఉండాలి, అలాగని ప్రజలు కూడా ఇబ్బంది పడకూడదు. 2 బ్యాలెన్స్ చేయాలి. ఈరోజు గోరెంట్ల మాధవ్ అన్న విషయంలో కొంత మేరకు పొరపాటు జరిగిందనే కదా 11 మంది పోలీసులు ఈరోజు సస్పెండ్ అయ్యారు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అనుకున్న ఉద్దేశంతోనే ఈరోజు ఇలాంటివి మేము అన్ని రివ్యూస్ పెట్టుకుని ఫర్దర్గా జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకోవాలని మేము పంచప్రభాకర్ అని ప్రదీప్ అని వాళ్ళు ఇష్టానుసారంగా అంటే ఆన్లైన్ మాటలతో మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద చర్యలు లేవు. మీ మీద చేసిన వాళ్ళ మీద కూడా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. చాలా మంది మీ మీద ఇప్పుడు నా మీద చేసే వాళ్ళు ఈ రోజు చేస్తారు, రేపు చేస్తారు, ఎల్లుండే చేస్తారండి. నేనేం మాట్లాడుతున్నానంటే ఇప్పుడు ఎస్పెషల్లీ చాలా మ్యాక్సిమం మీరు ఇలా మాట్లాడుతున్నారు కానీ మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. లాస్ట్ మనకి కంపేర్ విత్ లాస్ట్ 5 years మొన్న ఈ 10 monthsలోని ఉన్నారు, లేరని చెప్పట్లే, ఉన్నారు. మ్యాక్సిమం తగ్గిందా లేదా చెప్పండి, తగ్గిందా లేదా మీరే చెప్పండి. తగ్గింది. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి. అంత కంగారు పడిపోతే ఎలాగ మనం? అవుతున్నప్పుడు చెప్పు మాట్లాడుకుందాం. కేవలం వైసీపీని టార్గెట్ చేసి పోస్టులు పెట్టే వారిపైన కంప్లైంట్ ఇచ్చినా చర్యలు తీసుకోవట్లేదు, కేసులు కట్టట్లేదని చెప్తారు. కేసులు కట్టలేదు అన్న పరిస్థితి ఎక్కడా లేదండి. కేసులు వాళ్ళు ఫాల్స్ కేసు పెట్టినా కూడా కేసు కట్టి రిసిప్ట్ అయితే ఇస్తున్నారు మా వాళ్ళు. కేసు కట్టలేదు అన్నది అయితే ఎక్కడా లేదు. కావాలని వాళ్ళు ఏదో మీడియాలో బాగా వస్తుందని చెప్పి మాట్లాడుకుంటున్నారు తప్పించి అది మా బాధ్యత. అలా కేసు ఇచ్చిన తర్వాత రిసిప్ట్ ఇవ్వకపోతే పోలీస్ ఉద్యోగం పోతుంది. అర్థమైందా? కాబట్టి ఏ పోలీసు అంత ధైర్యం చేయరు. తర్వాత ఇన్వెస్టిగేషన్లో అది ఫాల్స్ కేసా లేకపోతే నిజంగా అందులో కంటెంట్ ఉంటుందో ఆలోచన చేసుకుని ఆ కేసుకి మేము ఏం చేయాలో మేము చేసుకుంటాం. అంతే తప్పించి కేసు ఫైల్ చేయలేదు అన్నది మాత్రం ఎక్కడ కూడా లేదు. ఒకే కేసులో కిరణ్కి గోరంట్ల మాధవ్ మధ్య ఇష్యూ అయింది. ఒకే కేసు కిరణ్ ఏమో అరెస్ట్ చేసి మీడియా ముందు ఆధారపరిచారు ముసుగేసి. ఇది టీడీపీ సపోర్ట్గా మాట్లాడారు. వైసీపీ సపోర్ట్గా మాట్లాడిన గోరంట్ల మాధవ్నేమో ఇక్కడ మీరు నుంచున్న ప్లేస్లోనే వచ్చి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ తిట్టి వెళ్ళాడు దర్జాగా. దాని మీద మీరు అన్నిటికీ ఉంటాయండి. ఏదో అంటారు కదా, ఏదో చర్యకి ప్రతిచర్య ఉంటుంది అంటారు కదా. అలాగని మేము ఏదో ఇల్లీగల్గా వెళ్తామని మేము అనట్లేదు. ఈరోజు అతను అరెస్ట్ చేసాము, రిమాండ్లో పెట్టాము. అందులో జరిగిన చిన్న తప్పులు దొరికాయి కాబట్టి 11 మంది సస్పెండ్ అయ్యారు. మీరు ఇంకా దాన్ని ఎలా మాట్లాడితే ఇంక మేమేం మాట్లాడతాం? కిరణ్ అరెస్ట్ మీద క్యాడర్లో టీడీపీ క్యాడర్ కొంత వ్యతిరేకంగా అంటే ఒక స్లోగన్ అయితే గౌరవ సీఎం గారు ఇచ్చారు. గౌరవ సీఎం గారే కాదు, పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ చాలా క్లియర్గా చెప్పారు, ఆడవాళ్ళ మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయకూడదు. అది ఏంటి ఆడపిల్లైనా ఆడపిల్లే కదా. ఆ ఒక ఉద్దేశంతోనే జరిగిన సిచ్యువేషన్స్ తప్ప దాన్ని కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లోకి తీసుకెళ్ళకూడదని నా అభిప్రాయం.